అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నామండి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఫస్ట్ లెసన్ నుంచి ఫిఫ్త్ లెసన్ వరకు చెప్పడం జరిగింది. వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి దాన్ని అక్కడితో ఆపేసి ఇప్పుడు సిక్స్త్ లెసన్ నుంచి కంటిన్యూ చేస్తున్నాము. సో ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు టాపిక్లోనికి వెళ్ళిపోదాం. సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల. దీని ప్రక్రియ కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఈ పాఠం చందమామ కథల నుండి సేకరించబడినది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథే ఈ పాఠ్యాంశం. అంటే దీని నుంచి ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే, శకుంతల రచించిన పాఠ్యాంశం ఏంటంటే చందమామ కథ, లేకపోతే చందమామ కథ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అంటే 1949. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. మేమే మేకపిల్ల పాఠ్యభాగ ఉద్దేశం ఏంటి అని అడగచ్చు. దానికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియజేయడము ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ కంచె జరపు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయని ఎవరు అన్నారు? గాలి. మేమేతో కొంచెం ఈ కంచె జరపు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయని గాలి అందనమాట. నా మాట విన్నావా, నాకు సాయం చేసావా, నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి అని ఎవరన్నారంటే నీరు మేమేతో అంది. నీ మాట నేను ఎందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి అని నిప్పు అందనమాట. నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు అంటే గాలి. ఇప్పుడు లెసన్లో ఉన్న అర్థాలు చూడండి. బుద్ధి అంటే ఆలోచన. నెక్స్ట్ వాలకం అంటే తీరు. గందరగోళం అంటే తికమక. అదృశ్యం అంటే మాయమైపోవడం. తిన్నగా, నేరుగా. కాగు పెద్ద బిందె. ఇప్పుడు ప్రకృతి వికృతులు చూడండి. అప్సరస అంటే అచ్చర అచ్చర, ప్రకృతి వికృతి. నెక్స్ట్ శోకము అంటే శోకము. దుఃఖము అంటే దోకలి. ఇది స్పెల్లింగ్ తప్పు పడినట్టుంది. దుఃఖము అంటే దోకలి. సంతోషం అంటే సంతసం. సహాయం అంటే సాయం. రాజు అంటే రాయలు. ఇది ప్రకృతి వికృతులు ఈ లెసన్లో ఉన్నవి. ఇప్పుడు నామవాచకాలు అంటే ఏంటో చూద్దాము. పేర్లను తెలిపేవి నామవాచకాలు అనమాట. అంటే ఏదైనా పేర్లు, రామకృష్ణ ఉదాహరణ చూడండి, రామకృష్ణ విజయనగరం పుస్తకం. అలాగా ఏ నేమైనా సరే మనకి నామవాచకంలోకి వస్తుంది. అలాగే సర్వనామము అంటే నామవాచకాలకి బదులుగా వాడే పదాలను సర్వనామము అంటాము. ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడంటే రామకృష్ణకు బదులు అతడు అని వాడతాం మనం. నెక్స్ట్ ఏదైనా ఫీమేల్ నేమ్ ఉంటే ఆమె అని వాడతాము. లేకపోతే ఏదైనా ఐటమ్ అంటే పుస్తకం అలా ఉంటే అది, ఇది ఇలాగా యూజ్ చేస్తాం అనమాట. అంటే నామవాచకానికి బదులుగా మనము సర్వనామాలని యూజ్ చేస్తాం. దీంట్లో ఉన్న సబ్ లెసన్ తెలుగు తోట. సో తెలుగు తోట రచయిత ఎవరు అని అంటే కందుకూరి రామభద్రారావు. ఈయన యొక్క కాలం 31/1/1905 నుంచి 8/10/1976. ఈయన యొక్క రచనలు చూడండి. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈయన రచనలు ఏంటండి? లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఏ నందనము నుండి ఈనారు తెచ్చారో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో. ఇదేంటంటే తెలుగు తోటలో ఉన్న చరణం అన్నమాట. తెలుగు తోటలో ఉన్న చరణం.
ఏ అమృతాస్తాల ఏ సురులు తాకిరో ఏ అచ్చరుల మెరుపులి తీరుదిద్దిరో. ఇది ఏ లెసన్లోది అని అంటే తెలుగు తోట. సో ఇలాగా లైన్ ఇచ్చి అది ఏ లెసన్లోది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం తెలుగు తోట అని చెప్పాలి. నెక్స్ట్ ఇచ్చింది ఈ లెసన్లో ఉన్న సబ్ టాపిక్ మేకపోతు గాంభీర్యం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ కథ ఉద్దేశం. ఈ పాఠంలో మేకపోతు గాంభీర్యము పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడం అనమాట. సో ఈ పాఠంలో మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. మేక దేనికోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళిందంటే ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. ఒక రాతి గుహలోకి వెళ్ళి పడుకుంది. మేక ఎక్కడికి వెళ్ళి పడుకుంది? ఒక రాతి గుహలోకి వెళ్ళి పడుకుంది. నా గురించి వినలేదా? నేను ఇప్పటి వరకు 99 సింహాలను తిన్నాను అని అన్నది ఎవరు? అలా ఎవరన్నారు? మేకపోతు అన్నదన్నమాట. మేకపోతు మాటలు విని ఏ జంతువు పారిపోయింది? సింహం పారిపోయింది. మేకపోతు ఎవరి గుహలోకి వచ్చింది అంటే మేకపోతు సింహం గుహలోకి వచ్చింది. నెక్స్ట్ 7th లెసన్ చూడండి, పద్యరత్నాలు. ప్రక్రియ ఏంటంటే ఇవి పద్యానికి సంబంధించిన ప్రక్రియ. ఇతివృత్తం, నైతిక విలువలు ఎలా ఉండాలి అని. ఇప్పుడు కవి పరిచయం చూడండి. ఇందులో మొదట ఉన్న కవి వేమన. జననం ఈయన 17-18 శతాబ్దాల మధ్యకాలంలో జన్మించారు. జన్మస్థలం కడప జిల్లా. వేమన గారి జన్మస్థలం కడప జిల్లా. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె. ఇది గుర్తుపెట్టుకోండి. వేమన సమాధి ఎక్కడుంది అని అంటే అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో కటారుపల్లెలో ఉంది. నెక్స్ట్ వేమన రచించిన శతకము వేమన శతకం. నెక్స్ట్ రెండవ కవి బద్దెన. ఈయన యొక్క కాలం 13వ శతాబ్దం. ఈయన యొక్క శతకం సుమతి శతకం అన్నమాట. బద్దెన రచించిన శతకం ఏంటి అని అడిగితే సుమతి శతకం. బద్దెన యొక్క కాలము 13వ శతాబ్దం. నెక్స్ట్ మూడవ కవి గువ్వల చెన్నడు. మూడవ కవి పేరు గువ్వల చెన్నడు. ఈయన యొక్క కాలం 17-18 శతాబ్దాలకు చెందిన కవి. ఈయన యొక్క కాలం ఎంత అండి? గువ్వల చెన్నడకు 17-18. నెక్స్ట్ ఈయన యొక్క స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. ఈయన యొక్క స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మొకటం, ఈయన ఏ మొకటంతో పద్యాలు రాశారంటే గువ్వల చెన్న. ఈయన పేరు గువ్వల చెన్నడు కాబట్టి గువ్వల చెన్న అనే మొకటంతో ఈయన పద్యాలు రచించారన్నమాట. నెక్స్ట్ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కాలం 4/8/1912 నుంచి 12/6/1992. ఈయన యొక్క కాలం 4/8/1912 12/6/1992. ఈయన యొక్క స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. ఈయన యొక్క స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. ఈయన యొక్క రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారనమాట. అన్ని శ్రీలో వచ్చే చూడండి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. నెక్స్ట్ కవి దువ్వూరి రామిరెడ్డి. కాలం 1895 నుండి 11/9/1947. స్వస్థలం నెల్లూరు జిల్లా. ఏంది రచనలు? ఈయన చేసిన రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. ఈయన యొక్క రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. కవయిత్రి. ఇప్పుడు నెక్స్ట్ కవయిత్రి చూడండి, తాళ్ళపాక తిమ్మక్క. అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. ఇప్పుడు యొక్క అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. తాళ్ళపాక తిమ్మక్క యొక్క అసలు పేరు కూడా అని అడగవచ్చు.
నెక్స్ట్ రచన సుభద్రా కళ్యాణం. ఈవిడ రాసిన రచన సుభద్రా కళ్యాణం. తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల యొక్క భార్య. తాళ్ళపాక తిమ్మక్క యొక్క భర్త ఎవరు అంటే అన్నమాచార్యులు. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు అని అడిగితే దాని యొక్క ఆన్సరు తాళ్ళపాక తిమ్మక్క. ఆవిడ అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. ఆవిడ అన్నమాచార్యుల యొక్క భార్య. సుభద్రా కళ్యాణం కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. సుభద్ర కళ్యాణం కావ్యం ఏ పదాలతో ఉంది అని అంటే తేట తెలుగు పదాలతో ఉంది. నెక్స్ట్ మీరు చూడండి, అనగననగరాగా మత్స్యయిల్లుచునుండు అనే పద్యం ఎవరు రచించారు అని అంటే వేమన. అది వేమన శతకం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చదువుకున్న సౌఖ్యంబు నుండదు అనే పద్యము ఏ శతకం నుండి తీసుకున్నారంటే వేమన శతకం నుండి తీసుకున్నారు. రచయిత వేమన. నెక్స్ట్ బహుళ కావ్యములను పరికిల పగావచ్చు అన్నది వేమన రచించారు, వేమన శతకం నుండి. నెక్స్ట్ ఐక్యమత్య మొక్క కావిస్య కంబెంబుడు అన్నది కూడా వేమనే రచించారు. ఇది వేమన శతకం నుండి. నెక్స్ట్ కమలములు నీట బాసిన అన్న పద్యము ఎవరు రచించారంటే బద్దెన రచించారు. ఇది సుమతి శతకం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ లావు గలవాని కంటెను అన్న పద్యము బద్దెన రచించారు, సుమతి శతకం. నెక్స్ట్ కలిమిగల లోబి కన్నను అన్న పద్యము గొవ్వల చెన్న రచించారు. అది గొవ్వల చెన్న శతకము. నెక్స్ట్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు అన్నది జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఈయన తెలుగు బాల శతకం. ఈయన రచించిన శతకం ఏంటంటే తెలుగు బాల శతకం. ఇక్కడ మనకి రచయితనైనా అడగచ్చు, లేకపోతే అది తీసుకున్న శతకాన్నైనా అడగచ్చు. నెక్స్ట్ సంపదలు తెలునప్పుడి కిచ్చకములాడి ఇది ఎవరు రచించారంటే దువ్వూరి రామరెడ్డి గారు రచించారు. ఇప్పుడు లెసన్లో ఉన్న అర్థాలు చూడండి. పరికించు అన్న మాటకు అర్థము పరిశీలించు. నెక్స్ట్ కమలారాప్తుడు అంటే తామరలకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. నెక్స్ట్ నెలవు చోటు, స్థానం. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. ఆప్తవరులు అంటే హితులు. ఆప్తవరులు అంటే అర్థము హితులు. పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇందాక నామవాచకము సర్వనామము చూసుకున్నాం కదండి. పేర్లను తెలియజేసేది నామవాచకము, నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. ఇప్పుడు క్రియ అంటే పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వండుతున్నాడు. సో ఇలాగా ఏదైనా పనికి సంబంధించి మాట్లాడే మాటలన్నీ క్రియ అంటారనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్న సబ్ టాపిక్ అందమైన పాట. ఈ అందమైన పాట యొక్క కవి జీవి సుబ్రహ్మణ్యం. ఈయన యొక్క కాలం 1/9/1935 నుండి 15/8/2006. ఈయన యొక్క రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఈయన విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. ఈయన ఎవరంటే విద్వాంసులును విమర్శకులు సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారనమాట. చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలలా తెలపాలి. ఇది ఏ లెసన్లో ఉంది అని అంటే అందమైన పాట అన్న లెసన్లో ఉందన్నమాట. నెక్స్ట్ సబ్ టాపిక్ దిలీపుని కథ. ఇది ఒక పురాణ కథ. ఇది ఒక పురాణ కథ. పాత్రలు ఈ దిలీపుని కథ పాఠంలో ఉన్న పాత్రలు దిలీప మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని అంటే ఆవు అన్నమాట. ఈ బిట్టు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. దిలీపుని కథలో నందిని ఎవరు అని అడిగితే ఆవు. నెక్స్ట్ రఘుమహారాజు,
సింహం. దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణ దేవి. దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు. వశిష్ఠుడు దిలీపునికి బహూకరించిన ఆవు పేరు నందిని. దిలీప మహారాజు కుమారుని పేరు రఘు మహారాజు. గోవును ఆహారంగా కోరుకున్నది ఎవరు అంటే సింహం. ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను అని అన్నది ఎవరంటే దిలీపుడు సింహంతో అన్నాడు. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని ఎవరు ప్రశ్నించారంటే సింహం దిలీపుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాటించగలను అని ఎవరన్నారంటే దిలీపుడు అన్నాడు. నేను ఆకులు గడ్డిని తిని బతకలేను అని ఎవరు అన్నారంటే సింహం దిలీపునితో అన్నది. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపునితో అన్నారు. నెక్స్ట్ శ్రీరాముడు రఘువంశంలోని వాడు. శ్రీరాముడు ఎవరండి? రఘువంశంలోని వాడు. నెక్స్ట్ లెసన్ నెంబర్ 8 నేము మా ఊరి ఏరు. దీని యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన అని అడగచ్చు, లేకపోతే ప్రకృతి వర్ణన ఏ లెసన్లో ఉంటుంది అని కూడా అడగచ్చు. అప్పుడు మా ఊరి ఏరు. కవి మధురాంతకం రాజారాం. ఈయన యొక్క కాలం 5/10/1930 నుంచి 1/4/1999. జన్మస్థలం చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం. ఈయన యొక్క జన్మస్థలం చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం. ఈయన సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఎన్ని కథలు రాశారు అంటే 400కు పైగా కథలు రాశారు. ఈయన సుప్రసిద్ధ కథకులు అన్నమాట. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఈయన మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఈయన ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారనమాట. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పదాలు వాటి అర్థాలు చూడండి. పారు అంటే ప్రవహించు, పొదరిండ్లు దట్టమైన పొదలు, వినువీధి అంటే ఆకాశం, తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక, పొంగు అంటే ప్రవాహం పెరుగు, పొంగు అంటే ప్రవాహం పెరుగు. నెక్స్ట్ ఇంకిపోవడం అంటే కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. ఇంకిపోయింది అంటారు కదా, సో కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. ఇసుక తిన్నెలు అంటే ఇసుక మేటలు, ఏరు అంటే నది. మా ఊరి ఏరు ఏడాదికి ఒక్కసారే పారుతుంది. ఆ ఊరి ఏరు ఏడాదికి ఒక్కసారే పారుతుంది. చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికి ఒక్కసారి ముచ్చటగా పారు. ఈ పంక్తులు గల పాఠం ఏంటి అని అంటే మా ఊరి ఏరు. కృష్ణానది. కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. కృష్ణానది యొక్క ఎక్కడ పుడుతుంది అని అంటే మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. అక్కడ నుండి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు అంశల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అని అంటే అంశల దీవి వద్ద 2 పాయలుగా చేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న సబ్ టాపిక్ పంట చేలు. కవి పాలగుమ్మి విశ్వనాథం. పంట చేలు యొక్క కవి పాలగుమ్మి విశ్వనాథం. ఈయన యొక్క కాలం 1/6/1919 నుండి 25/10/2012. ఈయన యొక్క జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురం. తూర్పుగోదావరి జిల్లాలో తిరుపతిపురం. ఈయన యొక్క రచనలు లలిత సంగీత చరిత్ర, అమ్మదొంగ. అమ్మదొంగ అన్నది గేయ సంకలనం. లలిత సంగీత చరిత్ర, అమ్మదొంగ ఈయన రచించారు.
వీరు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. ఈయన గీతకర్త. ఆకాశవాణి అంటే ఈయన ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. ఆకాశవాణి అంటే రేడియో ఉండేది కదండి ఇంతకుముందు, అది. వేలాది పాటలకు సంగీతం కూర్చారు, గీతకర్త. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. ఇది పంట చేలో ఉన్న పల్లవి అన్నమాట. నెక్స్ట్ బుద్ధిబలం సబ్ టాపిక్. పాత్రల పేర్లు: బాసురకం అనే సింహం, కుందేలు. ఇందులో ఉన్న పాత్రలు సింహం, కుందేలు. బుద్ధిబలంతో సమస్యల నుండి బయట పడవచ్చునని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. బుద్ధిబలం అనే పాఠం పంచతంత్ర కథల నుండి గ్రహించబడినది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చు అన్నది ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, బుద్ధిబలం అనే పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడిందంటే పంచతంత్ర కథల నుంచి తీసుకున్నది దీన్ని. కుందేలు తనతో పాటు ఎన్ని కుందేలు వచ్చాయని సింహానికి చెప్పింది అంటే మరో 3 కుందేళ్ళు వచ్చాయని సింహానికి చెప్పింది. బాసురుకాన్ని కుందేలు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే బావి వద్దకు తీసుకెళ్ళింది అనమాట. నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ ఇది. తొలి పండుగ. లెసన్ పేరు తొలి పండుగ. దీని యొక్క ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. పాత్రల పేరు: రవి, ఈయన నడవలేడు. లత ఎవరు అంటే రవి వాళ్ళ అక్క. ఆనంద్, సామ్యూలు, గంగయ్య తాత, కరీముల్లా. ఈ తొలి పండుగలో ఉన్న పాత్రలు మొత్తము 6 పాత్రలు. రవి, లత, రవి వాళ్ళ అక్క, ఆనంద్, సామ్యూలు, గంగయ్య తాత, కరీముల్లా. మాధవరం చాలా అందమైన గ్రామం. మాధవరం ఎలాంటి గ్రామం అంటే చాలా అందమైన గ్రామం. ఊరు చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. ఊరు చివర ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. రవి అంటే పిల్లలందరికీ ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. రవి అంటే పిల్లలందరికీ ఇష్టము. రవి చాలా బాగా పాటలు పాడతాడు. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నది ఎవరు అంటే సామ్యూల్. సామ్యూలు ఏమన్నాడు? వాళ్ళ బుట్టలో ఏవో తెస్తున్నారు అన్నది. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క, ఆనంద్ జామకాయలు తెచ్చాడు. బెల్లం ముక్కలు తెచ్చాను. నెక్స్ట్ ఆనంద్ ఏం తెచ్చాడంటే జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగింది ఎవరు? సామ్యూలు లతని అడిగాడు అనమాట. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగినది ఎవరంటే సామ్యూలు లతని అడిగాడు. చాలా తెచ్చాం, కూర్చోండి అని ఎవరన్నారంటే రవి అన్నాడు. పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరంటే ఆనంద్. ఆనంద్ ఏమన్నాడంటే పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు చాలా ఇష్టం అని అన్నాడు అనమాట. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అని రవి అన్నాడు అనమాట. రవి ఏమన్నాడు అంటే ఈరోజు ఉగాది పండుగ కదా, ఈ వంటలన్నీ మా అమ్మ చేసింది, వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలని రవి అన్నాడు. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అని ఎవరన్నారంటే సామ్యూలు భలే ఉంది ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా ఉంది అని అన్నాడు అనమాట. తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అని ఎవరు అన్నారు? లత తాతతో అంటుందన్నమాట. చేతులు కడుక్కొని వస్తే ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అని అన్నారు. పచ్చడి గురించి చెప్పు తాత అని ఎవరు అడిగారు? పచ్చడి గురించి చెప్పమని ఆనంద్ అడిగాడు. నీకెప్పుడూ తిండిగోలే, తాతని చెప్పని, నువ్వు అడ్డుపడకు అన్నది ఎవరు అంటే లత. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అని చెప్పినది ఎవరు అంటే రంగయ్య తాత. రంగయ్య తాత పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అని చెప్పాడు. నెక్స్ట్, కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని షామ్యూల్ అడిగాడు. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారని ఎవరు అడిగారంటే షామ్యూలు
అడిగాడు. నెక్స్ట్ ఉగాది పండుగ గురించి చూడండి. ఉగాది పండుగ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. యుగాది అంటే ఆది అంటే మొదటిది అని. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అంటే తెలుగు సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. ఈ పండుగను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చేసేది ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఉగాది పచ్చడి కష్టసుఖాల యొక్క కలయికకు ప్రతీక అనమాట. అంటే జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కలిసి ఉంటాయని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. మొత్తము 6 రుచులు ఉంటాయి. 6 రుచుల్ని కలిపి షడ్రుచులు. ఆ షడ్రుచులు ఏంటంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. పంచాంగం అంటే ఏంటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఉగాది రోజున పంచాంగం చెప్పించుకుంటారు అనమాట. మొత్తము మనకి తెలుగు సంవత్సరాలు మొత్తము 60 సంవత్సరాలు ప్రభావతో మొదలయ్యి అక్షయతో ముగుస్తాయి. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని 60 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నామో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా బంగారు తల్లి బొమ్మ అని రంగయ్య తాత లతను మెచ్చుకున్నాడు. నా బంగారు తల్లి బొమ్మ అని లతను ఎవరు మెచ్చుకున్నారు అంటే రంగయ్య తాత మెచ్చుకున్నాడు. తెలుగు నెలలు 12. అవి మనకు తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి, వాటిని ఇంగ్లీష్ నెలలు అంటాము. తెలుగు నెలలు ఒకసారి చూడండి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ పెళ్లి పత్రికలో సార్వరి నామ సంవత్సరం, అశ్వయుజ మాసం, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం అని రాసి ఉంది అని తాతయ్యను ఎవరు అడిగారంటే తేజ అడిగాడు. ఇప్పుడు అర్థాలు, పదాలు, వాటి యొక్క అర్థాలు చూడండి. ఆది అంటే మొదలు, నైవేద్యం దేవుడికి పెట్టేది, నివేదన చేసేది. నెక్స్ట్ షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం 5 భాగాలు కలది. నెక్స్ట్ విశేషాలు అంటే కొత్త విషయాలు. నెక్స్ట్ దీంట్లో ఉన్న సబ్ టాపిక్ అందాల తోటలో. దీని యొక్క రచయిత కస్తూరి నరసింహమూర్తి. ఈయన యొక్క కాలం 1892 నుంచి 1980. ఈయన రచనలు పాపాయి సిరులు. అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు గేయ సంపుటిలోనిది. అందాల తోటలో బాల ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది. ఇది ఏ లెషన్లోది అని అంటే అందాల తోటలో ఉన్న పల్లవి అది. నెక్స్ట్ దీంట్లో సబ్ టాపిక్ నక్కయుక్తి. ఇది ఒక జానపద కథ. నక్కయుక్తి అన్నది ఒక జానపద కథ. ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ ఉద్దేశం. ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ ఉద్దేశం. కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. దీని యొక్క కవి, నక్కయుక్తి యొక్క కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన యొక్క కాలం 1892 నుంచి 1980. ఈయన యొక్క రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు ఈయన రచించిన రచనలు అన్నమాట. వీరు గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ఠాతులు, సహస్రావధాని. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీస్తుంది నీరు, ఎలా చేరతాను ఇల్లు అని ఎవరు అనుకున్నారంటే నక్క అనుకుంది. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అని ఎవరు అన్నారంటే నక్క మొసలితో అందనమాట. ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని నక్క మొసలితో అన్నది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏమిటి అని ఎవరు అన్నారంటే నక్క మొసలితో అన్నది.
ఇక్కడితో థర్డ్ క్లాస్ తెలుగు కంప్లీట్ అయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.